ఇందాక పాట పాడను. హ్యాపీ బర్త్డే హాయ్ చెప్పవా? Welcome to Life of Rupa Rajesh. Like, share, subscribe. Let's begin the video. హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు చేసిన సింపుల్ వ్లాగ్ విత్ మా పిల్లలతో అనమాట. సో పెద్ద పెద్ద సర్ప్రైజ్లు, పెద్ద పెద్ద గిఫ్ట్లు ఇచ్చేసి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేసి బర్త్డేని అలా వ్లాగ్ తీసి పెట్టేశానని అనుకోకండి. ఏమండి ఫుల్ బిజీయా? ఆఫీస్ టైం అయితే ఎగ్జాక్ట్గా 11:59 అయింది. ఆ టైంలో కూడా చాలా బిజీగా ఉన్నాడు. చూస్తున్నారు కదా మా ఆయన అయితే ఎంత బిజీగా ఉన్నాడో. సో 12 అయింది. హ్యాపీ బర్త్డే టు యూ బావా. విష్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే టు యూ. కీప్ స్మైలింగ్ ఆల్వేస్. ఎక్స్ట్రా వర్క్ ఉందని చెప్పేసి ఆఫీస్ వర్క్తో అయితే బిజీగా ఉండే. నాకు తెలిసి ఇండియాలో అంబానీ కూడా ఇంత బిజీగా ఉండడేమో. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. సో నీ బర్త్డే కాబట్టి నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు? ఎవరి బర్త్డే సుదీక్ష? నువ్వు ఎట్లా విష్ చేస్తావు? ఇందాక పాట పాడను. హ్యాపీ బర్త్డే టు యూ, మేకు బెస్ట్ డియర్, మేకు బెస్ట్ డియర్, హ్యాపీ బర్త్డే రేడి. ఆ స్పెక్స్ తీసేసి ఇప్పుడు డాడీకి విష్ చేయాలి. హ్యాపీ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. ఇంకొకడు ఏం చేస్తున్నావు జషు? ఆడుతున్నావా? గుడ్ మార్నింగ్ జశ్వాన్. హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పవా? వెరీ గుడ్. చలో ఇప్పుడు పాపాకి హ్యాపీ బర్త్డే చెప్పాలి. ఓకేనా? వావ్. సాంగ్ పాడవా? హ్యాపీ బర్త్డే టు యూ. సో ఇలా మార్నింగ్ సుదీక్ష విష్ చేసింది. ఆ తర్వాత జషు కూడా విష్ చేశాడు. బికాజ్ మాటలు అయితే రావు కాబట్టి ఇలా మేము సాంగ్ పాడితే క్లాప్స్ అయితే కొట్టాడు. తర్వాత వాళ్ళ అక్కకి అయితే పప్పి ఇచ్చాడు. వాళ్ళ పప్పాకి మాత్రం ఇవ్వడానికి టైం పట్టింది. పంపించావా? ఇక సుదీక్ష అయితే ఫుల్ హ్యాపీగా ఉండే. ఎందుకు డ్యాన్స్ చేసినా అంటే డాడీ బర్త్డే కదా అని చెప్పింది. ఎందుకంటే చాక్లెటో కేకో ఏదో ఒకటి ఇప్పిస్తారని చెప్పేసి. ఇంకా ఆ తర్వాత స్కూల్కి టైం అయిపోతుందని చెప్పేసి సుదీక్ష అయితే రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోయింది. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత నాకు కొంచెం టైం దొరుకుతుంది. సో ఇక పాయసం అయితే చేస్తున్నాను దేవుడికి నైవేద్యంగా పెట్టి మా ఆయన నోరు తీపి చేయడం కోసం. ఇంకా నేను స్వీట్ చేస్తుంటే జషు ఏమో ఒక్కడే ఆడుకుంటున్నాడు. సుదీక్ష ఇదే సుదీక్ష. ఇంకా జషు ఒక్కడే ఉన్నాడంటే ఇక మేము ఇంట్లోనే. ఎందుకంటే డోర్ తీయగానే సెకండ్స్లలో ఇట్లా బయటికి వెళ్ళిపోతాడు. సో వాడి కోసం అయితే డోర్ ఎప్పుడే పెట్టేస్తాను. సో ఇలా కిటికీలో నుంచి అయితే పీజియన్స్ చూస్తాడు. పీజియన్స్ అయితే చాలా ఇష్టం. వాటిని చూస్తూ పిలుస్తాడనమాట పీజియన్ని. జషు అక్కడ ఉంటే మంచిగా సైలెంట్గా బుద్ధిమంతులాగా ఆడుకుంటాడు. వాళ్ళ అక్క తోడైతే మాత్రం అబ్బా ఇద్దరు కలిసి ఒక రేంజ్లో మమ్మీని డాడీని అయితే ఫుల్ సతాయిస్తారు. హెడ్ఏక్ వస్తుంది అనమాట. ఇల్లంతా పీకి పందిరేస్తారో అంటారు కదా, సో అట్లా అనమాట. ఇక ఆ తర్వాత అయితే నేను సేమియా స్వీట్ అయితే చేశాను. బాదం కాజు ఇవన్నీ వేసి సేమియా స్వీట్ అయితే చేసేసాను. నెయ్యి మీకు ఎక్కువగా అనిపిస్తుందేమో వీడియోలో, కానీ కరెక్ట్గా సరిపోయిందనమాట మొత్తం కలిపిన తర్వాత. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి, సుదీక్షకి అయితే పాయసం అంటే చాలా ఇష్టం. బికాస్ తనకి ఎప్పుడన్నా ఆకలి అయిందనుకో ఆన్ ద స్పాట్లో నేను షుగర్లెస్గా స్వీట్ అయితే చేసిస్తాను. సో ఎక్కువ స్వీట్ లేకుండా చేసిస్తే తను మంచిగా తినేస్తుంది అనమాట. అవుట్ సైడ్ ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసినవి చాలా బెటర్ కదా అని చెప్పేసి నేను అనుకుంటాను. అందుకని చెప్పేసి వీళ్ళ కోసమే కొంచెం
షుగర్ అనేది చాలా తక్కువ వేసేసి పిల్లల కోసమే చేస్తాను ఎక్కువ అయితే. సో ఫైనల్గా అయితే స్వీట్ ప్రిపరేషన్ అయితే అయిపోయింది. ఇలా ఒక చిన్న బౌల్లోకి అయితే సర్వ్ చేసుకున్నాను. ఆ బౌల్ని అయితే దేవుడి దగ్గర నైవేద్యంగా పెట్టేశాను. నైవేద్యం పెట్టేసిన తర్వాత ఫస్ట్ మా ఆయనకైతే నోరు తీపి చేశాను. ఆ తర్వాత జషుని అయితే దేవుడికి మొక్కమని చెప్తున్నాను అనమాట. జై చెప్పు బెట అంటే మంచిగా జాజకి మొక్కుతాడు. మొక్కినావా? జై పైగాను జై జై మొక్కు జై జని జై ఎక్కడ చూడు మొక్కు. ఇంకా తర్వాత అయితే జశ్వాన్కి కూడా ఒక బౌల్లో సేమియా స్వీట్ వేసి తినిపిస్తున్నాను అనమాట. సగం తినిపించినాక జశ్వానే ట్రై చేస్తా అన్నట్టు స్పూన్ తీసుకుంటున్నాడు. యాక్చువల్లీ నేను తినిపిస్తా అన్నా వద్దు అన్నట్టు పెట్టేస్తాడు ఫేస్ అయితే. స్పూన్ తీసుకొని నేనే తింటా అన్నట్టు ట్రై చేస్తాడు. బట్ నాకేమో ఇవ్వాలి అనిపించదు, బికాజ్ అంతా కింద పారిస్తారు కదా, ఫుడ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా అన్నట్టు. ఇప్పటికైతే నేను ఉన్నాను కదా, సో జశ్వాన్ అయితే చూసుకుంటున్నాను కదా అని చెప్పేసి నేనే తినిపిస్తాను. సో ఇంకా ఒక 3-4 months తర్వాత అయితే తనకే ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఈ లోపు అయితే తను ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేస్తూనే ఉన్నాడు అప్పుడప్పుడు. బిట్వీన్ 8 to 2 years లోపు పిల్లలకి బ్రెయిన్ అయితే చాలా ఫాస్ట్గా షార్ప్గా పనిచేస్తుంది అనమాట. సో ఏదైనా మనం చెప్పినా కానీ ఏదైనా నేర్పించినా కానీ వాళ్ళు చూడగానే తొందరగా నేర్చేసుకుంటారు. దట్ కరెక్ట్ టైం అనమాట. ఆ తర్వాత అయితే మా లంచ్ అయిపోయింది అండ్ జశ్వాన్ కూడా నిద్రపోయాడు. ఇక 3:30 అయింది కదా, సుదీక్ష కూడా స్కూల్ నుంచి వచ్చే టైం అయింది అనమాట. సో ఆల్రెడీ స్టెప్స్ అయితే ఎక్కుతుంది. అవును, డాడీ బర్త్డే ఇవాళ. ఇంకా గిఫ్ట్ ఇస్తావా? ఏం గిఫ్ట్ ఇస్తావు? నీ అంతటి నువ్వే ప్రిపేర్ చేస్తావు ఏమన్నా? ఏం చేస్తావు చెప్పు. కేక్ రెడీ. నువ్వు కేక్ రెడీ చేస్తావా? వచ్చా అసలు? ఇక సుదీక్ష అయితే స్కూల్ నుంచి రాగానే పాపా బర్త్డే కదా గిఫ్ట్ ఇస్తా అని అయితే చెప్పింది. ఏం గిఫ్ట్ ఇస్తావు అని అడిగితే కేక్ చేస్తా అన్నది. వచ్చా అంటే నిజంగానే వచ్చు అన్నట్టు బిల్డప్ అయితే ఇచ్చింది. బట్ ఇంకొక గిఫ్ట్ కూడా మైండ్లో ఉంది అనమాట. సో పేపర్ మీద అయితే ఏదైనా డ్రా చేసి ఇద్దాము అన్నట్టు. ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాస్తావా? ఓకే, మరి డాడీకి తెలియకుండా చేద్దాం, మనం రెడీ చేద్దాం. ఓకేనా? డన్. పెన్సిల్ వేయవా నాకు? పెన్సిల్. షార్ప్నర్ ఇది ఏవా? సో ఆ తర్వాత అయితే సుదీక్ష ఫ్రెష్ అప్ అయిపోయాక తన ప్లానింగ్ని అయితే స్టార్ట్ చేయడం అయితే చేసింది అనమాట. సో ఈ లోపు అయితే జశ్వాన్ పెన్సిల్స్ షార్ప్నర్స్ అన్నిటితోటి ఆడుకుంటున్నాడు అండ్ వాళ్ళ అక్కని మెయిన్గా సతాయిస్తున్నాడు అనమాట. అండ్ సుదీక్షకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఇచ్చేసాను. పేపర్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ పెన్సిల్ షార్ప్నర్ అన్నీ. సో తనైతే ఆన్ ద ప్రాసెస్లో స్టార్ట్ చేస్తుంది. అండ్ మెయిన్లీ సుదీక్షకి అయితే కలరింగ్ కానీ డ్రాయింగ్ కానీ చాలా ఇష్టం అనమాట. ఇంకా డ్రాయింగ్ అయితే పర్ఫెక్ట్గా నేర్చుకోలేదు, బట్ కలరింగ్ అయితే చాలా చాలా ఇష్టం. ఏదైనా డ్రాయింగ్ వేసి ఇచ్చి కలర్ ఫిల్ చేయమంటే మంచిగా ఫిల్ చేస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం తనే ఒక గిఫ్ట్ పేపర్ లాగా అయితే ప్లాన్ చేసి ప్రిపేర్ చేద్దాం అనుకుంది. సో టోటల్గా సుదీక్షనే చేసిందా అంటే కాదు, నేను జస్ట్ ఐడియాస్ మాత్రమే ఇచ్చాను. సో తనే ఇలా సైడ్కి బార్డర్స్ లాగా కలర్స్ వేసి అండ్ తర్వాత ఆల్ఫాబెట్స్ రాసి ఒక ఎల్కేజీ స్టూడెంట్ ఇలా పేపర్ మీద రాసి గిఫ్ట్ లాగా ఇవ్వాలి అన్న ఆలోచన అయితే గ్రేట్. అండ్ ఎల్కేజీ స్టూడెంట్స్కి స్పెల్లింగ్స్ వచ్చా అని చాలామందికి వీడియో చూసి డౌట్ రావచ్చు. అండ్ సుదీక్షకి అయితే స్పెల్లింగ్స్ రాకపోవచ్చు, బట్ నేను చెప్తున్నాను కదా, నేను జస్ట్ ఓవరాల్గా ఐడియాస్ మాత్రం ఇచ్చాను అండ్ స్పెల్లింగ్స్ చెప్పాను. అండ్ టోటల్గా సుదీక్ష మాత్రమే పేపర్ మీద రాయడం, కలరింగ్ కానీ డిజైన్ కానీ చేయడం టోటల్గా సుదీక్షనే చేసింది. ఇలా పేపర్ మీద అయితే హ్యాపీ బర్త్డే డాడీ అని రాసింది అండ్ లాస్ట్కి ఐ లవ్ యూ డాడీ అని కూడా రాస్తుంది. సో ఫైనల్గా అయితే తను ఎలా రాసిందో మీరే చూడండి. సైడ్కి బార్డర్ వేసేసింది, తర్వాత హ్యాపీ బర్త్డే డాడీ ఐ లవ్ యూ అని రాసేసింది. ఇంకేం మిగిలిందా అనుకుంటే వాటితో పాటు లాస్ట్కి ఫ్లవర్స్ కూడా వేసింది అనమాట. ఫ్లవర్స్ వేసేసి
కలర్స్ కూడా ఫిల్ చేసేసింది వాటికి. సో సుదీక్ష అయితే ఇలా బిజీగా ఉంటే జస్సు మాత్రం వాళ్ళక్కని ఎలా సతాయిద్దామా అని ట్రై చేస్తున్నాడు. రోజు ఇంతే అనమాట ఇంట్లో. సో సుదీక్ష హోంవర్క్ రాసినా సరే జస్సు అస్సలు రాయనియడు, బుక్స్ తీసేస్తాడు. అండ్ అలాగే పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ తీసేసుకుంటాడు. వాళ్ళ అక్కని చాలా అంటే చాలా సతాయిస్తాడు. పప్పాకి తెలియకుండా సుదీక్ష అయితే ఇలా ప్రిపేర్ చేద్దాం అనుకుంది కదా. సో ఫైనల్గా అయితే కలర్ ఫిలప్ చేయడం కూడా అయిపోయింది. అండ్ ఫైనల్గా మొత్తం రెడీ అయిపోయింది అనమాట. చేయించు. ఎస్, వెరీ గుడ్. ఇప్పుడు చూపిద్దాం, ఓకేనా? ఫైనల్గా అయితే వాళ్ళ పప్పాకి చూద్దామని సుదీక్ష అయితే వెళ్ళింది. అండ్ అప్పటికి కొంచెం బిజీగా ఉండి కొంచెం టైం దొరికిందని చెప్పేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆ టైంలో అయితే సుదీక్ష చూయించింది. అండ్ పప్ప అయితే హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. బికాజ్ డాటర్ చిన్న గిఫ్ట్ ఇచ్చినా సరే ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా, ఫాదర్స్కి అయినా మదర్స్కి అయినా. సో వాళ్ళ పప్ప అయితే చూస్తున్నాడు ఎలా రాసింది ఏంటి అని. సుదీక్ష ఇచ్చిన ఐడియాతో పాటు నాకు ఇంకొక ఐడియా కూడా వచ్చిందనమాట. ఏంటి అంటే బర్త్డే కదా, సో స్పెషల్గా ఏదైనా ఒక మెమరబుల్గా గుర్తుండిపోవాలి ఈ ఇయర్లో చేసుకున్న బర్త్డే అని చెప్పేసి నాకు వచ్చిన ఒక చిన్న థాట్ని నేనైతే ఇలా పేపర్ మీద మై ఫ్యామిలీ అని చెప్పేసి నేనైతే రాశాను. ఆ తర్వాత ఇంట్లో ఉన్న అవైలబుల్ కలర్స్తో హ్యాండ్ ప్రింట్ లాగా చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. సో ఇలా రాజేష్కి అయితే ఫస్ట్ ఎల్లో కలర్తో హ్యాండ్కి అప్లై చేసేసి ఆ తర్వాత పేపర్ మీద అయితే హ్యాండ్ ప్రింట్ ఇవ్వమని చెప్పేశాను. సో హ్యాండ్ ప్రింట్ అయితే ఇచ్చేసాడు. ఆ తర్వాత నేను కూడా నా హ్యాండ్కి కలర్ అప్లై చేసుకుని పేపర్ మీద అయితే హ్యాండ్ ప్రింట్ ఇచ్చేసాను. సో ఇలా లైన్గా 1 by 1 ఫాదర్, మదర్, తర్వాత డాటర్, ఆ తర్వాత సన్, ఇలా మా 4 మెంబర్స్వి లైన్గా హ్యాండ్ ప్రింట్ అయితే చేసాము పేపర్ మీద. మనం బయట కొనే ఫ్రేమ్స్ కంటే ఇంట్లో చేసే ఇలాంటి సింపుల్ ఫ్రేమ్స్ చాలా చాలా మెమరబుల్గా ఉంటాయి. సో మన ఫ్యామిలీతో మనమే క్రియేట్ చేసుకొని మనమే మన ఇంట్లో ఒక ఆల్బమ్ కానీ ఒక ఫ్రేమ్ కానీ ఇంట్లో పెట్టుకుంటే వాటిని చూసినప్పుడల్లా మనకి గుర్తొచ్చే ఆ మెమరీస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది కదా లైఫ్లో. పేపర్ మీద హ్యాండ్ ప్రింట్స్ వేస్తుంటే ఎలా వస్తుందా ఏంటి అనుకున్నాను, కానీ మేమిద్దరం వేసినప్పుడైతే చాలా బాగా వచ్చాయి. అండ్ సుదీక్షకి చూస్ చేసుకున్న కలర్ మాత్రం రాంగ్ అనిపించింది అది లాస్ట్లో. ఎందుకంటే ఎల్లోకి ఆల్రెడీ ఎల్లో అయిపోయింది కదా, సో మళ్ళీ ఎల్లో వేసేసరికి దాంట్లో మిక్స్ అయిపోయినట్టుగా అనిపించింది. కానీ ఓకే, పర్లేదు. అండ్ సుదీక్ష ఫింగర్ ప్రింట్స్ కూడా తను షేక్ చేస్తుందేమో అనుకున్నా, పర్లేదు బాగానే పెట్టేసింది. అండ్ ఫైనల్గా అయితే సుదీక్షది కూడా అయిపోయింది. సో చూస్తుంటే అయితే మొత్తం మిక్స్ అయిపోయిందేమో అన్నట్టుగా అనిపించింది సుదీక్ష హ్యాండ్ ప్రింట్ తర్వాత. ఇంకా లాస్ట్కి జశ్వాన్కి కూడా కలర్ అయితే అప్లై చేస్తున్నాను. సో చిన్నోడు కదా, కలర్స్ ఏమైనా అవుతుందేమో అనుకుంటున్నారేమో, ఇది వాటర్ కలర్ సో ఏం కాదు. కాబట్టి జషుకి కూడా అప్లై చేసేసి నేనైతే గ్రీన్ కలర్ తోటి హ్యాండ్ ప్రింట్ ఇచ్చేసాము. ఫైనల్గా అయితే లుక్ చాలా చాలా బాగుండే పేపర్ది అయితే. ఇంకా ఫ్రేమ్ చేయించాలి అని డిసైడ్ అయిపోయాను. ఫైనల్గా అయితే పేపర్ మీద ఇలా హ్యాండ్ ప్రింట్స్ ఇచ్చేసిన తర్వాత లుక్ అయితే చాలా చాలా బాగుండే. సో ఒక ఫ్రేమ్ అయితే చేయించిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇక ఆ తర్వాత అప్పటికే 6 అయిపోయింది అనమాట. ఇంకా డిన్నర్కి అయితే ప్రిపేర్ చేద్దామని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. సో బర్త్డే కదా, బర్త్డే స్పెషల్గా బిర్యానీ చేస్తున్నాం అనుకుంటున్నారేమో, కాదండి. యాక్చువల్లీ మా ఇంట్లో కానీ మా ఫ్యామిలీలో కానీ బిర్యానీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి దానికి అంటే ప్రతి ఫంక్షన్లో కానీ ప్రతి సెలబ్రేషన్లో కానీ బిర్యానీ కామన్ కాబట్టి. సో ఈరోజైతే ఇంట్లో బగారా రైస్తో పాటు మటన్ కర్రీ చేద్దామని డిసైడ్ అయ్యాను. సో వాటికి సంబంధించిన అన్నీ ఇలా రెడీగా ముందుగానే పెట్టుకొని ఒక పొయ్యి మీద బగారా రైస్ అండ్ అలాగే ఇంకో పొయ్యి మీద మటన్ కర్రీ ప్రిపేర్ చేసేసాను 40 minutesలో. పిల్లల్ని చూసుకోవడం, పిల్లల్ని ఆడిపించడం ఇవన్నీ ఒక ఎత్తు అయితే కిచెన్లో ఉండి కుకింగ్ చేయడం అయితే ఇంకో ఎత్తు. ఎందుకంటే కిచెన్లోకి రాగానే మమ్మీ మమ్మీ అంటూ వెంటపడడం లేదా మమ్మీతో పాటే కిచెన్లోనే తిరగడం ఇవన్నీ చేస్తుంటే అబ్బా మనకి వంటనే చేయాలనిపించదు కదా.
ఆ రోజైతే నాకు టైం ఇచ్చారు కుకింగ్ చేయడానికి. ఇలా నేనైతే వంట చేస్తూ బిజీగా ఉంటే మాత్రం ఒక పక్క సుదీక్ష అయితే వాళ్ళ పప్పాని రెడీ చేస్తుంది బయటికి తీసుకెళ్ళడానికి. పప్పా మనం బయటికి వెళ్దాం, పప్పా మనం బయటికి వెళ్దాం అని చెప్పేసి. సో సుదీక్ష అయితే ఐస్ క్రీమ్ కావాలని అడిగింది ఆ రోజు. సో మేమైతే బయటికి వెళ్ళడానికి అందరం రెడీ అయిపోయామన్నమాట. అలా ఒక రౌండ్ వేద్దామని చెప్పేసి పిల్లలతోని బయటికి వెళ్ళినాము. ఆ కొంతసేపు బయటికి వెళ్ళినా కూడా పిల్లల మైండ్ అనేది కొంచెం ఫ్రీ అవుతుంది అండ్ మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. కాసేపు ఆడుకుంటారు, హ్యాపీగా అనిపిస్తుంది. సో కొంతసేపు ఎంజాయ్ చేస్తారు కదా అనిపించింది. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇలా బయటికి తీసుకెళ్తే కాసేపు అయితే సుదీక్ష ఆడుకుంది. తర్వాత అయితే జస్ట్ని కూడా కిందికి దించితే అసలు ఉండట్లేదు అనమాట కింద నిల్చోడానికి. ఎత్తుకోమని చెప్పేసి అంటున్నాడు. ఎలాగో అలా కాసేపు అయితే వాళ్ళిద్దరిని నిలబెట్టి ఫోటోలు తీసేసి వాళ్ళతో పాటు మేము కూడా కొన్ని సెల్ఫీలు అయితే దిగినాము. ఆ తర్వాత అయితే ట్యాంక్ బండ్కి వెళ్ళినాం అనమాట. సో ట్యాంక్ బండ్ దగ్గర చూసి సుదీక్ష అయితే హ్యాపీగా ఫీల్ అయింది. కాకపోతే ఎక్స్ప్రెషన్ మాత్రం చేంజ్ చేసింది. ఎందుకంటే తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఐస్ క్రీమ్ మీదనే ఉంది. మమ్మీ నాకు ఎప్పుడు ఐస్ క్రీమ్, డాడీ నాకు ఎప్పుడు ఐస్ క్రీమ్, ఇది మాత్రమే. ఇంకా జస్ట్ని కింద దించితే మాత్రం చాలా పరిగెత్తేస్తున్నాడు అనమాట పట్టుకోవడానికి. కొంతసేపు అయితే వదిలేసాము పిల్లలిద్దరిని. ఎందుకంటే కొన్ని న్యాచురల్గా ఫొటోస్ తీద్దాము, వాళ్ళ లుక్స్ బాగుంటాయి కదా అని చెప్పేసి. అక్కడ ఫొటోస్ తీస్తుంటే మాత్రం జషు ఎక్కడెక్కేద్దామా అన్నట్టు చూస్తున్నాడు. సో అదే టైంలో ఇక నేను ఫొటోస్ అయితే ఆపేశాను. సో వాళ్ళ అయితే కొన్ని ఫొటోస్ మెమరబుల్గా అయితే తీసి పెట్టుకున్నాను. ఇలా ట్యాంక్ బండ్ దగ్గర అయితే కాసేపు టైం స్పెండ్ చేశాము. ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు మాత్రం పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మాకు అయితే ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ అయితే టైం స్పెండ్ చేసాము. ఆ తర్వాత ఫొటోస్ అయితే దిగినాం అనమాట. అక్కడ నుంచి ఇక హిమాయత్ నగర్లో ఉన్న క్రీమ్ స్టోన్ ఐస్ క్రీమ్ పార్లర్కి అయితే వెళ్ళినాం. అది కూడా ఎందుకంటే సుదీక్ష స్పెషల్గా ఐస్ క్రీమ్ అని అడిగింది కదా, సో తన కోసం అయితే వెళ్ళినాం అనమాట. ఐస్ క్రీమ్స్లలో కూడా ఎన్ని రకాలు ఉంటాయా అని క్రీమ్ స్టోన్కి వెళ్తేనే తెలుస్తుంది. సో ఇక్కడైతే డిఫరెంట్ నేమ్స్ తోటి ఐస్ క్రీమ్స్ అవైలబుల్ ఉంటాయి. నా ఫేవరెట్ వచ్చేసి విల్లీ వోంకా. చాలా బాగుంటుంది టేస్ట్. అదనే కాదు మిగతా ఐస్ క్రీమ్లో టేస్ట్లు కూడా చాలా బాగుంటాయి. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే మాత్రం ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే మేము ఆర్డర్ చేసేసాము. అండ్ ఎన్నిసార్లు ఎంత ప్లాన్ చేసుకున్నా సరే బర్త్డేకి లాస్ట్ మూమెంట్లో అన్నీ అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి అన్నమాట. సో బికాజ్ మా ఆయనకైతే పెద్దగా సెలబ్రేట్ చేయడం ఇష్టం ఉండదు, వద్దు అని చెప్పేస్తాడు ముందే. సో అందుకని ఇలా చిన్నగా ఒక కేక్ని ఆర్డర్ చేసి కట్ చేసేసి తినిపించామన్నమాట. సుదీక్ష అయితే ఐస్ క్రీమ్లో బిజీగా ఉంటే జషు మాత్రం ఒక్కడే ఆడుకుంటున్నాడు అనమాట. ఎంత పిలిచినా కూడా పలకలేదు. లాస్ట్కి అయితే కొంచెం అయితే టేస్ట్ చేశాడు. ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత డిన్నర్ అయితే చేసేసాము. అసలు నిజానికి కొంతమందికి అయితే బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటారు, ఇంకొంతమంది అయితే అసలు సెలబ్రేట్ చేసుకోరు అనమాట. సో నేను ఎప్పుడైనా డెకరేషన్ చేసి కేక్ కటింగ్ చేయించి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తాను అని చెప్పినా సరే నాకన్నా ముందు మా ఆయన్నే ఇన్ఫామ్ చేస్తాడు, ఎలాంటి సెలబ్రేషన్స్ వద్దు, నాకు నచ్చవు అని చెప్పేసి. అలా ఎన్నిసార్లు ఎవ్రీ ఇయర్ ప్లాన్ చేసినా అట్టర్ ఫ్లాప్ అవుతూనే ఉన్నాయి. సో ఫ్యూచర్లో అయితే చూద్దాం సక్సెస్ అవుతుందేమో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ మా ప్రీవియస్ బ్లాగ్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి.